హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆదివాసి కుర్రాడు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఏదో చూపిస్తున్నాడని అనుకుంటున్నారా? సో చూడండి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక పాము అయితే ఉంది చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంటి దగ్గరికి అయితే మా యొక్క కోళ్ళు పొదిగి వేసామన్నమాట. సో దాంట్లోకి అయితే ఒక పాము అయితే వచ్చింది చూడండి, మీరు బాగా గమనించండి. సో అది వచ్చేసి వాటి గుడ్లను అయితే మింగుతుంది అనమాట. కొద్దిగా జూమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే కనిపిస్తుంది కదా మనకు పాము, చాలా పెద్ద పాము ఫ్రెండ్స్. సో ఇదైతే అప్పటికే ఒక 2 గుడ్లు మింగింది. ఇది థర్డ్ గుడ్ అనమాట. చూడండి గుడ్డ అయితే మింగి ఏ విధంగా పడుకొని ఉందో చూడండి. అది మింగుతూ ఉంది ఇంకో గుడ్డు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు కనిపిస్తుంది అనమాట గుడ్డు ఏ విధంగా మింగుతుందని చెప్పేసి. చాలా పెద్ద పాము ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ టైం మా ఇంటికి రావడం, నేను చూడటం అయితే. సో మేమైతే కోడిని పొదిగేసాం కదా ఫ్రెండ్స్, అందులో అయితే గుడ్లు వాటిని తినడానికి అయితే అది వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఆ పాము అయితే ఆ గుడ్డుని మింగుతుంది. సో ఇది ఇక్కడ ఈ విధంగా చేస్తుండటంతో మేమైతే స్నేక్ క్యాచర్కి అయితే కాల్ చేసాము. తనైతే వస్తాడు. సో వచ్చి తను ఏ విధంగా పట్టాడంటే నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో అయితే కంటిన్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. సో అదైతే అతను వచ్చేలోపు ఒక చీకటి ప్రదేశానికి అయితే వెళ్ళి దాక్కుందనమాట. చూడండి మీకే తెలుస్తుంది. చూడండి అది గుడ్డుని ఎలా మింగుతుందో, దాని నోటితో ఎలా మింగుతుందో చూడండి. ఆల్రెడీ 2 ఎగ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్ పైప్ దగ్గర 2 ఎగ్స్ మింగేసింది. సో ఇది థర్డ్ ఎగ్ అనమాట చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్నేక్ క్యాచర్ అయితే వచ్చారు. చూడండి దాని అక్కడి నుంచి ఏ విధంగా లాగుతున్నాడు. మేము మొదట చాలా పెద్ద పాము ఫ్రెండ్స్ చూడండి. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే కుండల చాటున అయితే ఉంది. సో ఇప్పుడు దాని అయితే బయటకు లాగుతారు. స్నేక్ క్యాచర్ వచ్చారు చూడండి. అది వచ్చేసింది చూడండి. అది పడిగా అయితే విప్పి బుసలు కొడుతూ ఉందన్నమాట. సో ఎట్టకేలకైతే స్నేక్ క్యాచర్ వచ్చేసి దాన్ని పట్టాడనమాట. చూడండి చాలా పెద్ద పాము అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దాని పడగతో ఏ విధంగా నా దగ్గరికి రావద్దనే విధంగా అయితే చేస్తుందన్నమాట. చూడండి అది తన పడగతో ఏ విధంగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ పామును అయితే తను పట్టి ఒక బాటిల్లో అయితే పెట్టాడు. చూడండి ఇప్పుడు మీకైతే చూపిస్తాను. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని పొట్ట భాగంలో మొత్తం 3 ఎగ్స్ అయితే ఉన్నాయి. అదైతే మింగింది. అది చూడండి ఏ విధంగా ఆడుతుందో స్నేక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక డబ్బాలో అయితే దాన్ని బంధించేసి దూరంగా ఫారెస్ట్లో అయితే అతను అయితే వదిలేశాడనమాట. మీ ఇంటి దగ్గరికైనా ఈ విధంగా పామ్స్ వస్తే వాటిని అయితే చంపకండి, వాటిని పట్టి బయటనైతే వదిలేయను అనమాట. సో చూడండి పాము అయితే ఏ విధంగా తిరుగుతుందో అటు ఇటు. చాలా పెద్ద పాము ఫ్రెండ్స్. సో అది ఎగ్స్ తిన్నది కాబట్టే మాకు దొరికింది, లేదంటే దొరకకపోతుండే. సో అంటే తిన్నదంటే మింగింది. చాలా పెద్ద పాము. దాని యొక్క పడిగ చూసారా ఏ విధంగా లేపుతుందో. అసలు దాని బాటిల్లో పెట్టడం లేదనమాట. ఒక చిన్న డబ్బాలో బంధిస్తున్నారు కదా అక్కడ చూడండి. సో ఎట్టకేలకైతే ఆ డబ్బాలో అయితే వాటిని అయితే బంధిస్తున్నాడు అనమాట. చాలా పెద్ద పాము ఫ్రెండ్స్. దాని పడిగ అయితే చాలా పెద్దగా ఇప్పిందనమాట డబ్బాలో పెట్టిన తర్వాత. సో దాని అయితే అతను పట్టుకొని అడవి ప్రాంతంలోనైతే వదిలేశాడనమాట. మేము చాలా సంతోషించామన్నమాట వాటిని చంపకుండా పట్టుకొని వదిలేసినందుకు. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే బాయ్.